మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు 3 కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. నటి జత్వానీని వేధించిన కేసులో ఇప్పటికే ఆయన్ను సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకోగా రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదైంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారనే అభియోగంపై కేసు నమోదైంది. గుంటూరు సిఐడి పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ముంబై నటి జత్వానీకి వేధింపుల కేసులో సిఐడి అధికారులు ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న సిఐడి అధికారులు విజయవాడకు తీసుకెళ్లారు. జత్వానీపై వేధింపుల కేసులో ఇప్పటికే 3 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారు. ఈ కేసులో ఆయన్ను విచారిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. ఎస్ దుర్గా, ఇప్పటికే అంటే ఆంజనేయులపై నటి జత్వాని కేసు కాకుండా మరో 2 కొత్త కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. ఏంటి ఆ కేసులు? మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులపై ఇప్పటి వరకు 3 కేసులు నమోదయ్యాయి. నటి జత్వానీకి సంబంధించినటువంటి కేసుతో పాటు గుంటూరు సిఐడి కార్యాలయంలో కూడా ఏదైతే ఉద్యోగ సంఘాల సంబంధించి సూర్యనారాయణ దాడి అనే అంశానికి ఫిర్యాదు నేపథ్యంలో ఆ కేసు నమోదు చేయడం జరిగింది. ఇక డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు సంబంధించి కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు కేసు ఉంది. దాంట్లో కూడా ఎక్కువగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. అయితే ఈ 3 కేసులకు సంబంధించి విచారణ అనేది సాగుతుంది. ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు జత్వానీ కేసుకు సంబంధించి అయితే ఆయన రోజు ఉదయం హైదరాబాద్ సిఐడి కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం అయితే సిఐడి కార్యాలయంలో విచారణ జరుగుతుంది. ఏదైతే కర్నూలు రేంజ్ డిఐజీగా ఉన్నటువంటి ప్రవీణ్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో కూడా ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ 3 కేసులకు సంబంధించి అనేక ప్రశ్నలు పిఎస్ఆర్ ఆంజనేయులు నటి తెలుసుకుంటున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ప్రధానంగా నటి జత్వానీ కేసుకు సంబంధించి అయితే విచారణ జరుగుతుంది. ముఖ్యంగా నటి జత్వానీ కేసుకు సంబంధించి ఆమెను ఇక్కడ తీసుకొచ్చి బంధించడానికి గల కారణాలు ఏంటి, ఎవరు ఆదేశిస్తే ఆమెను ఇక్కడ తీసుకొచ్చారనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. దీంతో పాటు 2 ఐపీఎస్ అధికారులు ఆల్రెడీ సస్పెన్షన్ లో ఉన్నారు. ముఖ్యంగా విశాల్ సస్పెన్షన్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి పాత్ర ఏ విధంగా ఉంది, మీరు ఏ విధంగా దీనికి సంబంధించినటువంటి ముందుకు వెళ్లారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు, అప్పటి ప్రభుత్వంలో ఎవరైనా పెద్దలు మీకు ఆదేశాలు ఇచ్చారా, లేదంటే ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా ప్రశ్నలు అడుగుతున్నట్టుగా మనకి తెలుస్తుంది. దీంతో పాటు మిగిలినటువంటి 2 కేసులకు సంబంధించి కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్ని ప్రశ్నిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వైద్య పరీక్షలకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడి నుంచి కూడా ప్రొడ్యూస్ చేయబోతున్నారు. రైట్, థాంక్యూ దుర్గా.